వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్ ట్యాగ్ బ్లాగ్స్ బై కృష్ణ డే 3. ఇంకా కనిపించింది కదా అమృత రెసిడెన్సీ. యాక్చువల్ రెస్టారెంట్ లేదు కానీ పైన రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇక్కడే కాస్ట్ ఎక్కువైంది నాకు. లగేజ్ మొత్తం ఎక్కువని మళ్ళీ పైకి వెళ్ళాను. అక్కడ స్టే అవ్వడానికి అది సెకండ్ ఫ్లోర్లో ఉన్నది. కానీ గుడ్ వైబ్స్, క్లీన్ హోటల్ అన్నీ బాగున్నాయి. లోపల హైల్స్పోవడంతో వీడియోస్ సరిగ్గా ప్రాపర్గా తీయట్లేదు నేను. సో ప్రస్తుతానికైతే కడప వైపు పైన మొదలెట్టాను అనమాట. అక్కడ అమీర్ పీర్ దర్గా అని ఒకటి ఉంటుంది. అది చాలాసార్లు నేను విన్నాను. సో ఆ దర్గాని దర్శించుకొని మళ్ళీ టువర్డ్స్ బెంగళూరు బయలుదేరుతాను అనమాట. మార్నింగ్ వెళ్తున్నప్పుడే మంచి మంచి వైబ్స్. ఆఫ్కోర్స్ కనిపించిన టైం మార్నింగ్ వెదర్ కదా, కొంచెం సన్ రైజ్ చల్లగా అలా వెళ్ళిపోతున్నాను అనమాట. దూరం కొండలు నువ్వు అనేసి సామెత వరకు కాదు, ఊళ్ళో మొత్తం వదిలేసి అక్కడే తిరుగుతున్నాను అన్నమాట. చూసారా ప్లేస్ ఎలా ఉంది, 2 కొండల మధ్యలో రోడ్డు వేశారు. నేను అలాగే పాస్ అయిపోతూ మధ్యలో బాగా ఆకలేసిందని ఒక దగ్గర బండి ఆపేసి ఫోన్ చేశాను అనమాట. సారీ, టిఫిన్ తిన్నాను. ఇదే ఆ స్పాట్. కానీ ఇమాజిన్ 90 రూపాయలు అయ్యింది ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ పూరికి. ఏం చెప్తానండి, హైవే కదా ఆ మాత్రం ఉంటుంది. సో ఇక్కడి నుంచి కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ టువర్డ్స్ కడప మొదలెట్టమాట. కడప వెళ్ళే దారిలో చూసాను నా లగేజ్. అలాగొచ్చి ప్రశాంతం కూర్చొని తినేసి వెళ్ళిపోయాను. సో పూరి అలా తినేసి అక్కడి నుంచి టువర్డ్స్ కడప బయలుదేరాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కడప అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి అమీర్ పీర్ దర్గా లొకేషన్ అయితే అదే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు దర్గాలు కూడా చూపిస్తాను చూడండి. ఇదేమాట. నేనైతే ఒక చిప్ పెట్టుకొని దర్గాల్లోకి ఎంటర్ అయ్యాను. నాకు దర్గా కొత్త ఏం కాదు, మాకు ఇంటి దగ్గర కూడా దర్గా ఉంది బీసీ రోడ్లో. సో అక్కడ కొని వెళ్తూ ఉంటాను. అండ్ ఫెస్టివల్స్ నేను పెరిగిందంతా కూడా ఒక ముస్లిమ్స్ ఏరియా. మా ఫాదర్ అక్కడే సెటిల్ అయ్యారు. సో ఆబ్వియస్లీ నమ్మకం అయితే ఉంటుంది కదా. సో దర్గా అయితే నేను ఏదో చిన్నది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంత పెద్దది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లోనికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఎంత పెద్ద దర్గా అనేది. ఇది ఇలాగని కాదు, చాలామంది సెలబ్రిటీస్ కూడా కడప దర్గాకి వచ్చారని తెలుసు. విన్నాను అన్నమాట. సో లోన్కి ఎంటర్ అయిన తర్వాత చూసారా, ఇది మెయిన్ దర్గా. సో మిగిలినంత ఎక్స్టెండ్ చేసినట్టున్నారు, బట్ నీట్నెస్ ఇస్ వెరీ హై. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట దర్గాని. ఈయన అమీర్ పీర్ దర్గా మెయిన్ పర్సన్. ఆయన సమాధి ఇది. మరి దర్గా అంటే మ్యాక్సిమం సమాధి అని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ 30 సమాధులు చూసాను అక్కడ. అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. ఎగ్జాక్ట్గా వాళ్ళ పేర్లు ఏంటని ఎవరిని అడగలేదు. ఇదా మెయిన్ కాదని అడిగాను. సో ఇదే మెయిన్ అన్నారు. ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందు వస్తే మళ్ళీ లెఫ్ట్లో ఒక 4 to 6 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మీ వారసులు అంట. ఆ బాబా గారు వాళ్ళందరూ వారసులు అని చెప్పారు. అయితే ఈ దర్గాని 2 days బ్యాక్ వరకు ఫెస్టివల్ అయ్యింది. అంతా నీట్గా ఉంది, బయట మాత్రం కొంచెం చెత్తగా ఉంది కదా. 2 days బ్యాక్ వరకు ఫెస్టివల్ అయింది. నిన్నే ముగిసిందని అన్నారు. సో దర్గా మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాను బెంగళూరుకి. మధ్యలో ఎక్కడ దగ్గర తినాలి కదా, అది ఛాన్స్ కొంచెం తక్కువ. అక్కడి నుంచి బయలుదేరిపోయాను అన్నమాట. నాకు వెళ్ళే దారిలో తెలియలేదు మధ్యలో ఘాటి ఉందని. వెళ్ళిన తర్వాత తెలిసింది ఘాటి. అదే ఈ ఘాటి అంటే అఫ్కోర్స్ ఈ కొండ దాటాలి. కొండ మధ్యలో 2గా చీల్చేస్తుంటే చాలా పెద్దగా ఉంది, అందుకే ఘాటి క్రియేట్ చేశారు. ఎక్కడైనా ఘాటిలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయా, వచ్చమైన స్పీడ్ బ్రేకర్లు, మలుపులు, ఎవ్రీ టర్న్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. బాగా ఇబ్బంది పడ్డా క్రాస్ అవ్వడానికి. బట్ ఇట్స్ గుడ్. ఎలాంటి చిన్న చిన్న ఘాటీలు తగులుతుంటే
మజా వస్తుంది. లొకేషన్ కొంచెం చాలా బాగుందన్నమాట. ఈ ఘాటీ సెక్షన్ కంప్లీట్ చేసుకొని ఇంకా రైడ్ కొడుతూనే ఉన్నా బెంగళూరుకి. ఈవినింగ్ కల్లా బెంగళూరు వెళ్ళిపోవాలనేసి ఆలోచన. ఎందుకంటే అక్కడి నుంచి మీకు లేట్ అయిందంటే మళ్ళీ అడ్డం దొరికిపోతారు. మళ్ళీ అక్కడ రూమ్ కొనడం వచ్చింది, మధ్యలో రూమ్స్ అక్కడ దొరకలే. అంటే ఉండేంత ప్లేస్ ఎక్కడైతే నాకు దొరకలేదు. ఈ ఘాటీ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్కోర్స్ మళ్ళీ ఒక 5 minutes అంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాను టువర్డ్స్. ఓకే, ఫార్వర్డ్ అయిన లొకేషన్స్ చూడండి. దూరపు కొండలు, మంచులు, మంచిగా ఎక్కిస్తుంది, దాంతోపాటు సరదా కొన్ని తీరుతుంది. సో గూగుల్ మ్యాప్లో చూసారుగా స్టేట్ బార్డర్ దాటిపోతున్నాను కాసేపులో. దిస్ ఇస్ వెల్కమ్ టు కర్ణాటక. అఫీషియల్గా కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాను అనమాట. కానీ బెంగళూరు వచ్చిన తర్వాత ఏ వీడియోస్ నేను ప్రాపర్గా తీయలేదు. ఖచ్చితంగా తీస్తాను. నేను ఎక్కడ స్టే చేస్తున్నాను తీస్తాను, ఆ రూమ్ ఎలా కొంచెం చూపిస్తాను, కాస్ట్ కొంచెం చూపిస్తాను, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానో కూడా మీకు త్వరలో చూపిస్తాను అనమాట. సో ఫార్వర్డింగ్ అయితే ఇదే, బెటర్ టు హ్యావ్ ఇట్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ కృష్ణ. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ కామెంట్. అప్పుడు వీడియోలు వస్తాయి.